సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 95 మొత్తం 3 ఎకరాలు ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. కానీ బాధితులు నరసింహులు మాత్రం తాము గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టా భూమి కింద అనుమతులు తీసుకుని భవనాన్ని 250 గజాల్లో నిర్మించుకున్నామని చెబుతున్నారు. అక్రమంగా తమ భవనాలను కూల్చివేశారంటున్న బాధితులు నరసింహులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 95లో అక్రమ కట్టడాలు అంటూ కూడా రెవెన్యూ అధికారులు ఈ బహుళ అంతస్తునైతే ఉదయం నుంచి భారీ ఎత్తున ఇక్కడ మోహరించి పోలీసులు రెవెన్యూ సిబ్బంది మోహరించి ఈ బహుళ అంతస్తును నేలమట్టం చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి, అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వ అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది ఒకవైపు చెబుతుంటే బాధితులు మాత్రం ఇది పట్టా భూమి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వారి దగ్గర ఉన్నాం, ఒకసారి తెలుసుకున్నాం ఇది ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి. సార్ చెప్పండి, మీరేమో పట్టా భూమి అంటున్నారు, అధికారులేమో ఈ ప్రభుత్వ భూమి అంటున్నారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు పెట్టినాయి మా తన అన్ని డాక్యుమెంట్స్ అంతా మీకు ఇచ్చేసినాం. ఇప్పుడు మీరు చూసారు, వాళ్ళకు కూడా తెలుసు మా డాక్యుమెంట్స్ వాళ్ళతో ఉన్నాయని కూడా. ఇప్పుడు డాక్యుమెంట్ అధికారుల దగ్గర కూడా ఉన్నది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చూస్తే ఏ భూమి కొన్నామని తెలిసిపోతుంది వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చూపించాను నేను మా డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఇందులో 1 ఇంచు భూమి గవర్నమెంట్ లేదు. కాకపోతే మేము ఉన్నప్పుడు మటుకు చెరువు ఇది చాలా చిన్నగా ఉండే, తక్కువ నీళ్ళు ఉండే. అయితే మేము కట్టిన 1 ఇయర్కు వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి వాళ్ళు 4 ఫీట్లు హైట్ లేపారు అలుగును. ఆ అలుగు లేపడం వల్ల మాకు ఇది మునగడం జరుగుతున్నది. దానివలన వాళ్ళు వచ్చి సికం అంటున్నారు. అయితే మాకు మధ్యాహ్నం ఎవరు ఏమనలేరు సార్. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి అంటున్నారు ఈ పాయింట్. అప్పుడే ఫస్టే మాకు ఇది చికం పట్టున్నది, మీరు కట్టొద్దు అని చెప్తే మేము మామూలుగా అగ్రికల్చర్ చేసుకుంటుంటాం. దాన్ని మేము ఇన్ని కోట్లు పెట్టినాక కట్టినాక మళ్ళీ 13 సంవత్సరాలకు వచ్చి ఇలా డిస్పాండ్ చేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. అది కూడా ఎమర్జెన్సీలా. మరి గవర్నమెంట్ ఏంటిదో ఇంత అయితే పనిచేయదు సార్. మరి ఇంత మాకు సడన్గా చెప్పి మమ్మల్ని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు. అంటే నోటీసులు ఏమైనా ఇచ్చారా? అసలు మొత్తం ఈ భూమి 6 రోజుల ముందు ఇచ్చారు. 6 రోజుల ముందు మాకు నోటీస్ ఇచ్చారు సార్. ఒకటి ఇస్తే మేము తీసుకొని 6 రోజులలో మాకు కొంచెం ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. అవి ఇక 6 రోజులలో ఏం పని అవుతుంది సార్. ఇక మేము చేసుకున్నాం. ఇలా కూడా ఇలా మాకు స్టే వస్తుంది సార్. ఇప్పుడు 12 గంటలకు వచ్చినా కూడా వాళ్ళు ఆగలేరు, ఆగమని ఇలా ఒక్కరోజు ఆగండి సార్, 5 గంటల దాకా ఆగండి సార్, నేను 5 గంటలకైనా తెచ్చిస్తాను కూడా ఆగలేరు సార్ వాళ్ళు. ఆక ఇవాళ 9:30కి అట్లా పేల్చేసిస్తారు దీన్ని. అంటే ఎంత సర్వే నెంబర్ 95 కదా, మొత్తం ఎంత భూమి ఉంది? 3 ఎకరాల 1 గుంట నెల మాది, మా సర్వే నెంబర్లో పట్టా అని ఉంది సార్. ఇది ఇంత కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా 1 ఇంచు భూమి కూడా గవర్నమెంట్ లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అలుగు కట్టిరో అక్కడ మాకు నీళ్ళు ఓవర్ఫుల్ అవుతున్నాయి. ఇక్కడ మేము కొన్నప్పుడు కానీ 3 ఏళ్ళ దాకా ఇలా వాటర్ లేదు సార్. మేము ఆధైర్యంగా అధికారులు అందరూ సపోర్ట్ చేసారు మాకు. అయ్యా మేము బిల్డింగ్ కడతాం మరి చెల్లరా అంటే కూడా మాకు అందరు అధికారులు సపోర్ట్ చేశారు. అన్నీ మొత్తం ఆఫీసర్స్ అంతా మాకు పర్మిషన్ ఇచ్చారు సార్. అప్పుడు మాకు బలం రాదా కట్టడానికి. అంటే ఇప్పుడు మరి అధికారులకి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ చూపించారా లేదా? చూపిస్తే ఏమని చెప్పారు? చూపించినాం మేము. చూపిస్తే హైదరాబాద్ వచ్చింది ఆయన. ఇప్పుడు మినిస్టర్ రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయన ఎవరు మాట వింటలేడు, ఏ ఎంపీ మాట వింటలేడు, ఏ ఎమ్మెల్యే మాట వింటలేడు. మాకు ఎక్కువ ఫోర్స్ వస్తున్నది, మీది సికామ్ అని చెప్తారు, వాటర్ ఉంది కాబట్టి కంపల్సరీ మేము బెయిల్ చేస్తామని వాళ్ళు ఒకటే యాక్షన్ తీసుకొస్తారు వాళ్ళు. మేము మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసినాము. మేము 1 మంత్ నుంచి అలా దారిలో ఉన్నాం సార్. మొత్తం తీసుకుపోయినాం మా సర్వే నెంబర్ డాక్యుమెంట్స్, ఇంకా పర్మిషన్లు గ్రామ పంచాయతీ అప్పుడు ఇచ్చినాయి 13 ఏళ్ళ కింద ఇచ్చిన పర్మిషన్స్, వాళ్ళ అన్ని రిపోర్ట్స్ అన్నీ మొత్తం వాళ్ళకి ఒక ఫైలే ఇచ్చేసిన సార్. నేను పెరిగి వాళ్ళు ఆలోచన చేయలేరు. అంటే వాళ్ళు కూడా మాకు నష్టం అంటే ఇప్పుడు మాకు 6 కోట్ల దాకా అయింది సార్. ఇప్పుడు నష్టం అంటే మేము కింద బేస్ చాలా స్ట్రాంగ్ చేసినాం సార్. చాలా వేసినాం కింద, అంత స్ట్రాంగ్ కట్టుకొచ్చినాం దాన్ని. ఇక మళ్ళీ ఇప్పుడు మాకు వాళ్ళు నష్టపరిహారం ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు. అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు గుళ్ళు కొట్టింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. దీని మీద మాకు ఇప్పుడు 6 కోట్ల అప్పు ఉంది మాకు. మళ్ళీ ఈఎంఐలు ఉంది, ఎన్నో ఉన్నాయి. దీంట్లో కొంచెంమంది పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా గుల కొట్టిన బాధపడుతుంది సార్. మరి ఇది ఇంత అక్రమంగా గుల కొట్టడం, ఇంత టైం ఇవ్వకుండా అంటే చాలా బాధాకరం ఉంది సార్ మాకు. అది మళ్ళీ సంగారెడ్డి డిస్టిక్లో మాదే ఫస్ట్ గుల కొట్టింది సార్, మళ్ళీ ఎక్కడ లేదు.
సంగారెడ్డి డిస్టిక్ కాదు ఇప్పుడు మనది. ఇవాళ మాకు కొండాపూర్ మండల్ మాకు గ్రామ పంచాయతీ ఇది మల్కాపూర్ వస్తుంది సార్. కుతుంబ్షాయిపేట అని విలేజ్ ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకున్నారు కానీ మాకైతే చాలా పెద్ద నష్టం చేశారు సార్ వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు మా గురించి ఏం చేయరు. దయించి మళ్ళీ ఇట్లా బస్ట్ చేసినందుకు ఇక వాళ్ళు దాని గురించి మాకు కరుణించాలి సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇటు బాధితులు అయితే మాత్రం ఇది పట్టా భూమి, మేము గత కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ పట్టా భూమి ద్వారానే ఈ కొనుగోలు చేశాం, అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఈ రెవెన్యూ సిబ్బంది హైడ్రా పేరుతో కూల్చివేశారని చెప్పి కూడా ఈ బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం తమకు నష్టపరిహారానికి కూడా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ నుంచి.